అంటున్నాడు. ఒకటే ఉంది కనుక, ఒకే బైబిల్ ఉంది కనుక వీరికి సంస్కారం లేదు అన్నది అతడి యొక్క ఉద్దేశం. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. స్కూల్కి వెళ్ళే ఆ పిల్లలకి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 6, 7 అని యాంకర్ చెప్తున్నాడు. నిజానికి సహజంగా 6 సబ్జెక్టులు ఉంటాయి కదా. ఈ 6 సబ్జెక్టులు చదువుకుంటే సంస్కారం వస్తుంది అన్నట్టుగా, ఇన్ని గ్రంథాలు కలిగిన మాకు సంస్కారం ఉంటుంది అన్నట్టుగా, ఒకే బైబిల్ కలిగిన క్రైస్తవులకు సంస్కారం ఉండదన్నట్టుగా అతడి యొక్క ఉద్దేశం. ఎప్పుడు సమయం దొరికితే, సందు దొరికితే కక్కేద్దామని ఉన్నాడేమో తెలియదు. ఏదో ఒక రకంగా క్రైస్తవ్యం మీద తన అక్కసును వెళ్ళగక్కేయాలి. ఇందు మూలంగా నేను తెలియజేసేది ఏంటంటే, యావత్తు క్రైస్తవ సమాజమా, మరి ముఖ్యంగా హైందవ సమాజమా, ఒకవేళ ఇప్పటి నా ఈ సమాధానంలో నేను ఏదైనా నా మాటల్లో ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టే మాట ఏదైనా ఉంటే ముందుగానే నేను క్షమాపణ కోరుతున్నాను. దయతో క్షమించండి. నేను అతడి మాటలకు సమాధానం ఇస్తున్నానే తప్ప హైందవ సమాజం మీద ఏ విధమైన ద్వేషము లేదు, హైందవ ప్రామాణిక గ్రంథాలపై ఎటువంటి దురుద్దేశము లేదు. కేవలం అతడు మాట్లాడిన దానికి సమాధానం మాత్రమే నేను ఇస్తున్నాను. ఈరోజు మన భారతదేశంలో హైందవ సమాజంలో వారు చెప్పినట్టుగా ఎన్నో ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి కదా. ఆ ప్రామాణిక గ్రంథాలన్నీ హైందవ సమాజం అంతటికి తెలుసా? ఎంతమంది దగ్గర ఏ ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి హైందవ సమాజంలో? ఒక్క బ్రాహ్మణులు, వేద పండితుల దగ్గరే తప్ప అందరికీ ఆ గ్రంథాల గురించి తెలుసా? ఎవరికైనా, ఎవరి దగ్గర హైందవ సమాజంలో ఉన్న, భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది ప్రజలలో ఒక్క ప్రామాణిక గ్రంథం ఉన్నా చాలండి. రామాయణం అందరి దగ్గర ఉందా? మహాభారతం అందరి దగ్గర ఉందా? వేదాలు అందరి దగ్గర ఉన్నాయా? ఉపనిషత్తులు అందరి దగ్గర ఉన్నాయా? పురాణాలు అందరి దగ్గర ఉన్నాయా? ఇతిహాసాలు అందరి దగ్గర ఉన్నాయా? లేవే. ఈ సంస్కారం అంతా హైందవ ప్రామాణిక గ్రంథాల మీద ఆధారపడి ఉంటే, ఈ హైందవ ప్రామాణిక గ్రంథాలలో ఏముందో భారతదేశంలో ఉన్న హైందవ సమాజంలో 100% మందికి తెలియదు కదా. అంటే ఈ గ్రంథాలు చదువుకుంటేనే సంస్కారం వస్తుంది అని అనుకుంటే, ఇప్పుడు అసలు ఈ గ్రంథాలు ఎన్నో తెలియవు, ఆ గ్రంథాలలో ఏమున్నదో తెలియని 90% మంది హైందవ సమాజానికి సంస్కారం లేనట్ట. ఎవరో ఒకరు మాట్లాడిన మాటను అపార్థం చేసుకుని అదే పనిగా క్రైస్తవ్యం మీద దుమ్మెత్తిపోయాలని చూస్తే ఎలా? అంతెందుకు, ఇన్ని ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి అని గొప్ప చెప్పుకుంటూ క్రైస్తవ సమాజానికి ఒక్కటే గ్రంథం ఉంది, ఒకటే బుక్ ఉంది, బైబిల్ ఒక్కటే ఉంది అని ఒక హేళన రూపంలో అతడు తన మాటను వెళ్ళగెక్కినప్పుడు, ఇన్ని ప్రామాణిక గ్రంథాలున్న ఈ గొప్ప ధర్మం భారతదేశ ఎల్లలు దాటి ఎన్ని దేశాలకు వ్యాపించింది? ఎంతమంది, ఎన్ని దేశాల ప్రజలు ఈ గ్రంథాలు చదువుతున్నారు? అంతెందుకండి, ఎన్ని భాషలలోనికి హైందవ ప్రామాణిక గ్రంథాలు తర్జుమా చేయబడ్డాయి చెప్పండి మీరే. మరి బైబిల్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం క్రైస్తవులు కదా. క్రైస్తవులు అందరి దగ్గర బైబిల్ ఉందిగా. ఈరోజు మీరు అనుకుంటున్నారు ఒకటే బైబిల్ అని. ఆ ఒక్క బైబిల్లో 66 గ్రంథాల సముదాయము ఒక బైబిల్. 66